జగన్ రెడ్డి పరిపాలన పరిస్థితి అంటారు? చాలా ఘోరంగా ఉంది. ఈరోజు జగన్ రెడ్డి పరిపాలన చూస్తే వాళ్ళ ఎమ్మెల్యేలకే కాదు, వాళ్ళ మంత్రులకే కాదు, వాళ్ళ కార్యకర్తలకే కాదు, అసహ్యించుకునే పరిస్థితి వచ్చింది. ఈ బట్టంలో నేనుండాను, ఎలక్షన్లో నేనుండాను, నేను మీకు మడిని తెప్పను మాట తెప్పనని మాటలు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ మాట తప్పాడు, మడిని తిప్పాడు. ఒక్క మాట అన్నా కూడా కరెక్ట్గా లేదు. మాట కూడా అన్నీ పచ్చబద్దాలే మాట్లాడుతున్నాడు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆ విధంగా ఎవరన్నా అబద్ధాలు ఆడితే, అరే అబ్బాయి నువ్వు అబద్ధం ఆడుతున్నావని ఎమ్మెల్యేలు కానీ ఎంపీలతో కానీ మాట్లాడాల్సిన వ్యక్తి నోరిప్పితే అబద్ధంగా మాట్లాడుతున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ ఉన్న పరిపాలన ఆయన చూస్తే వాళ్ళ కార్యకర్తలు కాదు కదా, వాళ్ళ ఎమ్మెల్యేలు కదా, మాకు సీట్లు అవసరం లేదనే దాని మీద కూడా వాళ్ళు పారిపోతున్నారు. తాడేపల్లి ప్యాలెస్లో కూర్చోబెట్టి ఇదిగో నీకు ఈ సీట్ ఉందో, నీకు ఈ సీట్ ఇస్తాను, ఇదిగో పలానా సాటికి వెళ్ళిపోండి అని అంటే వాళ్ళు మాకు సీట్లు వద్దు, ఏమొద్దు, మేము వెళ్ళిపోతున్నాము, మాకు పదవులే వద్దు అనే దాని మీద వెళ్ళిపోతున్నారు. ఇవాళ ఉన్న పరిస్థితి వాళ్ళ ఎమ్మెల్యేలే కూడా చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్ళి తలుపు కొడుతున్నారు. ఎందుకు? అయ్యా మేము తప్పైపోయి మేము వైఎస్ఆర్లోకి వెళ్ళాము, మేముగా ఇక తెల్లము, మేము మీ పార్టీలో ఉంటామనే దాని మీద కూడా చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్ళి తలుపులు కొడుతున్నారు. సార్ మేము వచ్చామని. ఎందుకని? చంద్రబాబు నాయుడు గారి పరిపాలన బాగుంటుంది, ఇవాళ జగన్ రెడ్డి పరిపాలన బాగోలేదు, దాచుకోవడం తప్ప మరొకటి ఏమీ లేదు అనే దాని మీద ప్రతి ఒక్క కార్యకర్త కాదు కదా, ప్రతి ఒక్క నాయకుల నోటి వచ్చేది కూడా ఇదే. ఇవాళ ఉన్న పరిస్థితిని బట్టి టాపీ పనులు కానివ్వండి, ఇతర పనులు కానివ్వండి, ఎక్కడా కూడా పనులు లేక అలో లక్షణాన్ని అల్లాడిపోతున్నారు. చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో రోజుకి 1000-1200 తెచ్చుకునే కార్మికులు ఇవాళ మన ఏపీలో లేకుండా వలస వెళ్ళిపోయారు. వలస ఎక్కడికి వెళ్ళిపోయారా అంటే ఈ జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్ ఒకటి కొమ్మక్కయ్యి ఆయన నెలే కలిశాడు కదా, ఏకాంత చర్చలు జరిపారు. దాని గురించి ఏమంటారు? ఆ ఏకాంత చర్చలు జరిపినా ఏదైనా కూడా ఇవాళ ఇతని మాట మీద అంటే నమ్మకం లేదు. ఎవరి మాట మీద నమ్మకం లేదు? జగన్మోహన్ రెడ్డి మీద మాట నమ్మకం లేదు కనుక ఎవరితో ఎన్ని చర్చలు చేసినా, ఎవరితో ఎన్ని మాట్లాడినా అంతా భూసేనని ప్రతి ఒక్క కార్యకర్తకి అమ్మ ఒడి వేస్తున్నారు. చూసారా? అమ్మ ఒడి వేసేవాళ్ళకి కానీ బటన్ నొక్కితే అకౌంట్లో వెళ్తున్నాయని చెప్తున్నారు. చూసారా? అది ఒట్టిట్టి బటన్లై, దాంట్లో ఏమి లేవు. దానికి కానీ వాళ్ళ అకౌంట్లో డబ్బులు పడిపోతున్నాయి అన్నారు. మొన్న రాజమండ్రిలో కూడా నేను బటన్ నొక్కాను వెళ్ళిపోయినాను అనగానే కార్యకర్తలు చాలా సంతోషపడ్డారు. అయినా దాంట్లో ఒక్కళ్ళ అకౌంట్లో కూడా ₹1 బిళ్ళ కూడా పోలా. ఎందుకు ఇంత అబద్ధం ఆడుతున్నాడు? ఈ అబద్ధం ఆడుతున్నాడు అంటే ఈ ముఖ్యమంత్రి స్థాయిలో ఉండోళ్ళు ఆ అబద్ధం ఆడకూడదు. ఎవరు కూడా ఈ ముఖ్యమంత్రి కరెక్ట్ కాదు అనే దాని మీద ప్రతి ఒక్కళ్ళ నోటు కూడా ఇదే వస్తుంది. మా ఫ్రెండ్ సర్కిల్లో కూడా ఒకనొకప్పుడు వైఎస్ఆర్లో ఓటేసిన వాళ్ళు కూడా ఇవాళ తెలుగుదేశంలో జాయిన్ అవుతామని కూడా వస్తున్నారు. ఇవాళ నా దగ్గరికి షర్మిల గారు ఇవాళ ఉన్న పరిస్థితిని బట్టి తెలంగాణలో కూడా పార్టీని పెట్టుకుందాం అనుకుంది, కానీ అక్కడ అవకాశాలు కుదరలేదు కనుక ఇక్కడ మరి వాళ్ళన్న జగన్ రెడ్డి గారు జైల్లో ఉన్నప్పుడు నేనుండాను అని అమ్మ కూతుళ్ళు కూడా భారీ ఎత్తున ప్రచారం చేయమట్టి జైల్లో ఉండి కూడా ఆ రోజున వాళ్ళ ఎమ్మెల్యేలు అందరూ కూడా కాంగ్రెస్ వాళ్ళు కనుక ఆ అభిమానంతో వీళ్ళు తిరిగారు, చేశారు కనుక పరిపాలన రాజశేఖర రెడ్డి గారి పరిపాలన కూడా అద్భుతంగా చేస్తారనే దాని మీద షర్మిల కానీ వాళ్ళ అమ్మ విజయమ్మ గారు కానీ రాష్ట్రం అంతా కూడా తిరిగారు. సరే వాళ్ళ కుటుంబం వచ్చిందనే దాని మీద కూడా వాళ్ళందరూ కూడా నమ్మి ఓట్లేశారు. ఇవాళ షర్మిల ఎందుకు వస్తుంది అంటే వాళ్ళ అన్న చెల్లెలకు పడతలేదు, కుటుంబ తగాదాలు అయ్యే ఉండయి, ఆ ఆస్తు పంపకాల్లో కూడా ఉండయి. వాళ్ళ కుటుంబాల్లో ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డికి చెప్పగలిగిన దమ్ము ధైర్యం వాళ్ళు ఎవరు లేరు. అతను సైకం. ఆ సైకాన్ని ఎవరు చెప్పినా కూడా వినరు. అందుకని ఎవరికాళ్ళు దూరంగా ఉంటున్నారు.
ఈ సైకం జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూస్తేనే జనానికి అసహ్యం వేసిపోయింది. రేపు షర్మిల వచ్చాక కూడా జగన్మోహన్ రెడ్డి ఓట్లు ఏమైనా చీల్చుకుంటుందేమో కానీ మా టీటీపీ ఓటు కాదు, జనసేన ఓటు కానీ ఒక్క ఓటు కూడా సేలదో. రేపు గెలిచేది తెలుగుదేశం జనసేన రెండు కూడా ఏకకుమటంగా అయినవి. ఈ రెండు కూడా శుభ్రమైన పరిపాలనలో బ్రహ్మాండంగా జరిగిద్ది. రేపు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు. షర్మిల కూడా ఏంటయ్యా అంటే ఏదో అవకాశం ఉంటుందని రావచ్చు కానీ తప్పులేదు. మరి ఇవాళ వచ్చేసేటప్పటికి కూడా మాకు మా లోకేష్ బాబుకి కానీ మరి ఇంకా మా నాయకులకు కానీ షర్మిల గారు కొంచెం టచ్లో ఉన్నారు. మన ఏదో గిఫ్ట్ పంపిస్తున్నానని లోకేష్ బాబు పంపించారు కనుక మరి ఏమన్నా తెలుగుదేశాన్ని కూడా ఆమె టచ్లో ఉండొచ్చు అనే దాని మీద నా ఒక్కడ వ్యక్తిగత అభిప్రాయం. అది ప్రజల అభిప్రాయం ఎలా ఉందో నాకు తెలియదు. మరి ఉన్న పరిస్థితి అయితే అది. మరి అలాగే జగన్ నేను మాట్లాడతా ఇంట్లో ప్రతి ఇంటికి ప్రతిపక్ష పార్టీలన్నీ కలిసి ప్రతి ఇంట్లో చిచ్చు పెట్టే ధోరణిలో ప్రవర్తిస్తున్నాయి అని చెప్పి మాట్లాడి దాన్ని ఎలా చూస్తారు? ఈ జగన్మోహన్ రెడ్డి అనే ముఖ్యమంత్రి ప్రతిపక్షాల మీద కానీ ప్రతిపక్ష నాయకుల మీద కానీ అతను మాట్లాడే అన్నీ కూడా విపరీతమైన అబద్ధం. ఎందుకంటే ఏ ఇంట్లో చూసినా కులవారీగా చూసినా కూడా కులవారీగా విడదీసి స్విచ్ పెట్టేది జగన్మోహన్ రెడ్డి. మరి గతంలో కూడా చంద్రబాబు నాయుడు పరిపాలన ఉంది, కిరణ్ కుమార్ రెడ్డి గారి పరిపాలన ఉంది, రోసి గారి పరిపాలన ఉంది. కానీ ఇలా కుల ఫీలింగ్లు ఎక్కడ రాలా. ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చాకనే ఈ కుల ఫీలింగ్లు వచ్చేసి జనాన్ని ఎక్కడికెక్కడికి ఎడదీసింది ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారే దీనికి సూత్రధారి. ఎందుకంటే రేపు ఓట్లు చీలిస్తే ఎంతవరకు మా మైనార్టీలు మా వీళ్ళు వాళ్ళు అనే దాని మీద చెప్పుకోవటం తప్ప ఏ మైనార్టీకి కూడా న్యాయం చేయలేదు. అట్లానే ఏమీ చేయకుండానే మా మైనార్టీలను చెప్పుకుంటా కూడా వెళ్ళిపోవటం తప్ప మరొకటి ఏమీ లేదు. రేపు రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతున్నారు. రేపు జగన్మోహన్ రెడ్డి గారు తట్టాబుట్టా చదువుకొని మళ్ళీ పులివెందలు వెళ్ళటానికి కూడా రెడీ అవ్వాలి అని కూడా నేను ఈ మీడియా ముఖంగా కూడా తెలియపరుస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ విజయవాడలో కూడా అతనికి ముఖం చల్లదు. రేపు ఓడిపోవడం ఖాయమైనా ఏదో నేనుంటాను నేను చేశాననే దాని మీద బొగ్గల ముద్దులు పెట్టి మాను నెత్తిన పెట్టి మన అమ్మో ఇంకేమున్నాడు వచ్చాడు మన ఇంటికి వచ్చాడు అనే దాని మీద కూడా ఆ రోజున వేయటం జరిగింది. ఇవాళ ఆ పరిస్థితుల్లో ఎవరు కూడా నమ్మేటట్టు ఎవరు లేరు. ఇవాళ ఉండదు కూడా తెలుగుదేశం గవర్నమెంటే బాగుంది, చంద్రబాబు నాయుడు గారి పరిపాలనే బాగుంది అనే దాని మీద ప్రతి ఒక్కళ్ళు కూడా మనసిప్పి మాట్లాడుతున్న వ్యక్తులు అయిపోయారు. ఇవాళ ఎక్కడ జగన్మోహన్ రెడ్డి లాగా దోసుకోవడం కూడా ఎవరు కూడా లేరని కూడా ఈ మీడియా ముఖంగా నేను కూడా తెలియపరుస్తూ సెలవు తీసుకుంటున్నాను.